రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష వ్యాప్తి కోసం కర్పూరి ఠాకూర్ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారని గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులను తప్పితే ఎవరిని కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మన దేశానికి ఒక రాష్ట్ర భాష ఉండాలి, అధికారపూర్వకమైనటువంటి భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తులలో కర్పూరి ఠాకూర్ గారు ప్రథమ వ్యక్తి. హిందీ భాష ప్రోత్సాహానికి విశేషమైనటువంటి కృషి చేశారు. మన మాతృభాషలు ఉన్నప్పటికీ వాటికి గౌరవం ఇస్తుంటేనే, వాటిని పరిరక్షించుకుంటేనే, వాటిని మనము అవలంబిస్తూనే దేశానికి ఒక భాష ఉండాలి, రాష్ట్ర భాష ఉండాలి, అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కర్పూరి ఠాకూర్ ఒకరు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోని అనేక రకాల ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి.